మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు బాసర సరస్వతి అమ్మవారి గుడికి పోయిండట. మొన్నటి సందే గోదావరి పుష్కరాలకు భద్రాచలం నుంచి బాసర గుడి దాకా మొత్తం బందోబస్తుగా తయారు చేయాలని చెప్పబట్టే మరి గుడికాడ ఎట్లా మరమ్మతులు చేయాలనో చూసి ఎట్లా చేపియాలనో చెప్పేదందుకు పోయిండా అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పారి. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ వస్తుండని బాసర గుడి కాడ ఏర్పాట్లు కూడా ఎప్పటి లెక్క కాకుండా మంచిగానే చేసినట్టున్నారు. సీఎం సార్ ఒక్కడే కాకుండా ఇంటిల్లాదులను ఎంట పెట్టుకుని పోయిండు. మనమనితోని ఇంటామె గీతారెడ్డి మేడంతోని కలిసి సకుటుంబ సపరివార సమేతంగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు కదా. సరస్వతి అమ్మవారి గుడి దాకా వచ్చినాం కాబట్టి మనమనికి అక్షరాభ్యాసం చేపిద్దామని అయ్యవార్లను కూర్చోబెట్టుకొని నిమ్మలంగా మంత్రాలు చదువుకుంటా మంచిగానే పూజలు చేసినట్టున్నారు. అటెనక చెక్కి ఇట్లా అక్షరాభ్యాసం కూడా చేపించుర్రు. ఇట్లా బాసర గుడి కాడ షెయి సర్కారు చేయబోయే పనులను కూడా చూసుకుంటా ముంగడ అట్లనే ఇంటిల్లాదులతోని అమ్మవారి దర్శనం చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంతాల సారు పని కట్టుకొని మరీ ఇట్లా ఆడికి పోయిండట. అటెనక సిక్కి షెయి సర్కారు మంత్రులతోని కలిసి అచ్చరాల 225 కోట్ల రూపాయలతోని ఆ గుడికాడ గట్టబోయే పనులకు ఇట్లా భూమి పూజ చేసిర్రట. అయ్యా సీఎం రేవంతాల సారు మరి గోదావరి పుష్కరాల కోసము భద్రాచలం నుంచి బాసర దాకా ఉన్న గుళ్ళ రూపురేఖలు మార్చే పని మంచిగానే పెట్టుకున్నారు గాని ఈ గుళ్ళు గుత్తకిచ్చుడు పాత గుంపు మేస్త్రీలైన మంత్రులకే ఇస్తే మట్టుకు మొన్న మేడారం కాడ కదా 1000 ఏండ్లు చెక్కు చెదరకుండా ఉంటాయని చెప్పి గద్దెలను ఏర్పాట్లు చేస్తే ముట్టుకుంటే ఇచ్చుకపోయేటట్టు అవి కింద పడి పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తరిగి కూలిపోయింది అన్నట్టే అయ్యింది. మంత్రుల లాపర్వతనంతో పిలగానికి కాలు లేకుండా చేస్తిరి. ఇప్పుడన్న ఈగురంతోని ఓ మంచి కాంట్రాక్టర్కు ఇచ్చి పనులు మంచిగా చేపియండ్రి. పైన పటారం లోన లోటారం అన్నట్టు చేపిస్తే మీ షెయి సర్కార్కు చెడ్డ పేరు తప్పితే ఇంకేం రాదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.